హాయ్ ఫ్రెండ్స్, మేము నెల్లూరులో ఉన్న ఎంజీ మాల్కి వచ్చాము మా పిల్లల్ని తీసుకొని. ఇదంతా నెల్లూరు ఎంజీ మాల్ ఎలా ఉందో చూడండి. మా పిల్లలు చూడండి ఎలా పరిగిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు 4 మెంబర్స్ దపదపా పరిగిస్తున్నారు చూడండి. వచ్చిందే కాకుండా మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ పరిగిస్తూ ఉన్నారు చూడండి. అది కిక్ కిక్ సౌండ్ వస్తుంది కదా, దానికోసం మళ్ళీ పరిగిస్తున్నారు. వాళ్ళ ఫేస్లలో హ్యాపీనెస్ చూడండి. ఒక్కొక్కరిది 1000 లైట్ బల్బులా వెలిగిపోతుంది ఒక్కొక్కరిది. అక్కడ కొంతమంది మా పాపతో పుట్టదాంతో ఫొటోస్ తీసుకున్నారు. ఏందో ఆమె ఫొటోస్ తీసుకునేదానికి ఎలాగా నవ్వుతుందో చూడండి. ఆ పాపకు ముద్దు పెట్టమంటే ముద్దు కూడా పెట్టింది. మళ్ళీ అమ్మ అమ్మ అని అరిచింది. సరే అని కొంచెంసేపు తర్వాత ప్లే జోన్కి వెళ్ళాము. ప్లే జోన్లో మిక్కీ మౌస్ గేమ్ ఆడుతూ ఉన్నింది. కొంచెంసేపు అయితే అవి కొడుతూ ఉన్నింది. తర్వాత మళ్ళీ చూడండి ఫాస్ట్గా ఒక 5 మినిట్స్ కొట్టింది. తర్వాత చూడండి యాక్షన్ ఎలా పెడుతుందా. అమ్మ అప్పుడే చేయి నొప్పి అంటుంది. మళ్ళీ వాళ్ళ అక్క వచ్చి అడిగింది, మళ్ళీ చేయి నొప్పి అనింది. అంతే, ఏదైనా 5 మినిట్సే. తర్వాత మళ్ళీ వాళ్ళ అన్న వాళ్ళందరూ వేరే గేమ్ ఆడుతుంటే ఆ గేమ్ కాడికి వెళ్ళింది. మా బుడదానికి మళ్ళీ హైట్ ప్రాబ్లం కదా, అందుకని అట్లా కాదని చెప్పి వాళ్ళ మామ ఊళ్ళో కూర్చునింది. ఆ గేమ్ చాలా బాగుందండి. ఎందుకంటే వాటర్ వస్తూ ఉంటాయి, ఆ వాటర్తో ప్రెస్ చేస్తూ ఆడుతూ ఉన్నారు. చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు, నలుగురు ఎంజాయ్ చేశారు. చూడండి వాళ్ళ ఫేస్లలో ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత మళ్ళీ డక్స్ అండ్ వాటర్ గేమ్స్కి వెళ్ళాము. అక్కడ సిరిపాప చూడండి అందరికి హాయ్ చెప్తుంది. అదేంటంటే డక్ని ప్రెస్ చేస్తే వాటర్ బబుల్స్ వస్తున్నాయండి. ఆ వాటర్ బబుల్స్ రావడంలో మా పిల్లలకి ఇంకా చాలా హ్యాపీనెస్ పెరిగింది. చూడండి ఎలా తిరుగుతున్నారో. మా బుడదానికి హైట్ సరిపోలేదు, అందుకని నా ఊళ్ళో కూర్చోబెట్టారు. మా బుడ్డది ఎంతసేపటికైనా ఆ గేమ్ ఆడేది ఆపేసి అక్కడ వాటర్ ఉన్నాయి, డక్స్ ఉన్నాయి, ఆ వాటర్లోకి దిగుదామమ్మా అని అడిగింది. ఆ గేమ్ ఏమో కానీ మా పాప ఎప్పుడెప్పుడు వాటర్లో దిగదామా ఆడుకుందామా అనేది మాత్రమే ఉన్నింది. తర్వాత నేను పిలిచాను ఒక్కొక్కరిని హాయ్ చెప్పండి వీడియోకి అని. సాయి హాయ్ చెప్పాడు, లక్కీ హాయ్ చెప్పాడు. ఇప్పుడు సిరిపాప హాయ్ చెప్తుంది. సిరి ఇట్లా చూడు హాయ్, అట్లా హాయ్ చెప్పింది. తర్వాత మళ్ళీ ప్లే జోన్కి వెళ్ళాము. అక్కడ అంతా సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి. అక్కడ నలుగురు పిల్లల్ని వదిలేసి ఒక 40 మినిట్స్ అయినా మేము ప్రశాంతంగా కూర్చోవచ్చు అనుకున్నాము. కానీ అక్కడ ఎక్కడండి, వాళ్ళతో పాటు తిరుగుతూ వీడియోస్ తీస్తూ ఉండాలంటే మా తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోండి. చూడండి ఇక్కడ ఎక్కదాం, అక్క ఎక్కింది కదా చెల్లి ఎక్కదామని ట్రై చేసింది. కానీ మా బుడదానికి హైట్ అందలేదు. మళ్ళీ వాళ్ళ అక్క ఎట్టో పరిగెత్తింది కదా, అట్టే పరిగెత్తాలని పరిగెత్తింది. పరిగెత్తి వాళ్ళ అన్నోళ్ళు ఇద్దరు ఎగురుతున్నారు. వెళ్ళింది జంప్ జోన్లోకి. జంప్ చేద్దామని వెళ్ళింది. చూడండి ఎలా జంప్ చేస్తుందో చూడండి. ఒక్క జంప్కే పడిపోయింది. మళ్ళీ జంప్ చేస్తుంది. వాళ్ళ అన్నోళ్ళు అక్కోళ్ళు ఎగురుతున్న ఎలా మళ్ళీ జంప్ చేస్తుంది. మళ్ళీ సైలెంట్గా కూర్చొని వేసింది, ఇది మన వల్ల కాదు వేస్ట్ అని. మళ్ళీ జంప్ చేసింది. ఆ హైట్కి, ఆ ఉండే వెయిట్కి అసలు ఆ జంపే అవ్వలేదు అసలు. తర్వాత మళ్ళీ చూసి ఇట్లా కాదని చెప్పి బయటకు వచ్చేసి కారు ఎక్కేసింది. మళ్ళీ ఆ కారు కూడా అది పోలేదు. అబ్బా ఇవి ఏందన్నీ నాకు వేస్ట్వే దొరికాయి అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి ఎలా మళ్ళీ బాల్ ఎక్కింది. ఆ బాల్ కూడా అస్సలు హైట్ సరిపోలేదు. మళ్ళీ పరిగిస్తా వెళ్ళిపోయింది. ఇవన్నీ కాదు, జారుడు బండి చేద్దాం మనము అనుకునింది. పైకి ఎక్కుతుంది, నెమ్మదిగా ఎక్కుతుంది. ఎక్కింది. తర్వాత మళ్ళీ అట్లా కాదని చెప్పి మళ్ళీ దీంట్లోకి వచ్చి మళ్ళీ హాయ్ చెప్తుంది అందరికి నేను వీడియో తీస్తున్నానని. తర్వాత వాళ్ళ అక్క వస్తుంది. వాళ్ళ అక్క కూడా సేమ్ బుడ్డది చెప్పింది కదా హాయ్, అట్లే చెప్పాలనుకుని వాళ్ళ అక్క కూడా హాయ్ చెప్పింది. అంతే, 4 మెంబర్స్ ఒకేసారి జంప్ చేశారు. ఆ జంప్ చేయమని మేము ఎంతసేపు బతులాడితే వాళ్ళు జంప్ చేసేదేమో కానీ చూడండి ఎలా చేస్తున్నారు చూడండి. బాల్స్తో అక్కడ కూడా కొట్టుకుంటా ఉన్నారు. ఆ బాల్స్తో కొట్టుకుంటే అట్లాగే ఆడాలనుకుని మా బుడ్డది కూడా సేమ్ బాల్స్తో కొట్టడం చేస్తుంది. అట్లా కొట్టుకోవాలనుకొని కొట్టారుకున్నారు. కొంచెంసేపు ఆడుకున్నారు. ఆ తగలక సిరికి తగిలింది. సిరికి తగిలే లోపల సిరి అప్పుడే తల పట్టుకుంది చూడండి. అదో తల పట్టుకునింది. ఇంకా అప్పుడే ఏడుపు ఎట్లా ఆపాలనుకుంటా ఉన్నాము. ఎట్లా కొంచెంసేపటికి బయట ఉన్నాం కాబట్టి స్టాప్ చేసేసింది. తర్వాత మళ్ళీ బాల్తో ఆడారు. ఆ బాల్తో కూడా ఎట్లా అంటే అట్లా ఆడుతూ ఉన్నారు. మా బుడ్డది పైకి ఎక్కాలని ట్రై చేస్తుంది, పాపం ఎక్కలేకుంది ఆ బాల్స్ మధ్యలో. ఆ బాల్స్తోనే ఆడుతూ ఉన్నారు. తర్వాత మళ్ళీ బిగ్ బాల్తో సిరి ఒకటే ఆడుతూ ఉన్నింది. మా సాయి ఎటు వెళ్ళాలి ఎటు ఆడాలని వాటిని బాల్స్ నెగిసిగిస్తంతే వెళ్తున్నాడు. బాల్స్తో ఆడుతూ ఉన్నారు వీళ్ళందరూ.
తర్వాత మళ్ళీ ఏం చేసిన అంటే మా బుడ్డకి ఏం అర్థం కాకుండా మళ్ళీ దాని పైకి ఎక్కింది, ఆ వల్లో పోయింది, నెట్లో పోయింది, కూర్చునింది. మళ్ళీ చూడండి ఏం చేస్తుందో తెలియక మళ్ళీ కింద అన్నాడు. మధ్యలో వీళ్ళు ఆడుతుంటే అక్కడెవరో బాబు వీళ్ళలాగే చూసి ఇట్లాగే ఆడాలేమో అని చెప్పి మా పాపను కొడుతున్నాడు బాల్తో. మా బుడ్డకి జారి బండిలో నుంచి జారింది, జారి ఆ అబ్బాయి మీద పడింది. మళ్ళీ ఇట్లా కాదని చెప్పి మళ్ళీ సిరి జారింది, బాల్ వచ్చింది. బాల్ రాగానే ఆ బాల్ని పట్టుకుందామని చూసింది. నడవడం పడడం సరిపోయింది మా బుడదానికి. ఈ బాల్స్తో కొట్టుకోవడమే చేస్తున్నారు. మధ్యలో వాళ్ళ పెదమ్మ వచ్చి ఆ బాల్ మీద కూర్చోబెడదామని ట్రై చేసింది, అయినా జారి పడిపోయింది. ఇది కాదులే అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ సిరి ఎక్కడ అని నేను ఎదుగుతూ ఉంటే ఈ బాల్స్ మధ్యలో ఉంది చూడండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో మా పాప. చూడండి ఎట్లా చేస్తుందా. ఆ సిరి అట్లా చేసింది కదా, మనం చేయకపోతే బాగోదని మా వాడు చూడండి అట్లా కొనుక్కున్నాడు. లక్కీ అంటే